అమలాపురం పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీఐ వీరబాబు ఆధ్వర్యంలో అమరావతి టీవీఎస్ సహకారంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై చైతన్య ర్యాలీ చేపట్టారు. గడియార స్తంభం సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సాగింది. తాజాగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రతి బైక్ రైడర్ మరియు పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ వీరబాబు సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైనటువంటి రాహుల్ మీనా సారు యొక్క ఉత్తర్వుల ప్రకారం టూ వీలర్స్ మీద వెళ్ళే వారికి హెల్మెట్ ధరించడం వల్ల వచ్చే ఉపయోగాలు, ధరించకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి ఒక అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలు అన్నీ కూడా చూస్తుంటే కనుక 78% వరకు రోడ్డు ప్రమాదాలు కేవలం ఓవర్ స్పీడు, అందులోనూ కూడా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి ప్రాణాలు పోవడం కానీ, లేదా తలకి మేజర్ ఇంజరీ జరిగి ఆయన సరిగా కోలుకోలేని పరిస్థితికి వెళ్ళడం, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో మేజర్గా యాక్సిడెంట్లు అన్నీ కూడా టూ వీలర్ బేస్డ్ జరుగుతున్నాయి. కాబట్టి హెల్మెట్ ధరించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే అమరావతి టీవీఎస్ జనరల్ మేనేజర్ అయినటువంటి రానా చౌదరి గారు మాకు సహాయం అందించారు. వాళ్ళ సిబ్బంది కూడా వచ్చారు. ఇప్పుడు అమలాపురం పట్టణంలో క్లాక్ టవర్ నుంచి బ్లాక్ బ్రిడ్జ్, రెడ్ బ్రిడ్జ్ మరియు హై స్కూల్ సెంటర్ మీదుగా క్లాక్ టవర్ వరకు మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పట్టణ ప్రజలకి ఎంత చిన్న పనికి వెళ్తున్నా, దూరం వెళ్తున్నా, దగ్గర వెళ్తున్నా హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం, ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా మా విన్నపం ఏంటంటే, ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరికీ చేరువయ్యేలా చేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించే విధంగా ఒక అవగాహన వచ్చేటట్టు చేసి, సాధ్యమైనంత వరకు ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళ కుటుంబాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.